మీరు మల్లన్న లైవ్ లో ఉన్నారు, పోలీసులు మల్లన్న ఎత్తుకపోయిండ్రు, మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ మల్లన్నకి ఇచ్చినారు. ఇప్పుడు అదే మల్లన్న బిల్డర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేసుకుంటున్నాడు. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈయన బ్లాక్ మెయిలిజం ఎక్కువైంది అన్న వార్తలు ఎక్కువ వినబడుతున్నాయి. నేను అడిగిన ప్రశ్న కరెక్టా రాంగా పబ్లిక్ కి తెలియండి, మీరు పబ్లిక్ తరపున ప్రజల పక్షాన మాట్లాడండి, అదే మల్లన్న గురించి చెప్పండి అని చెప్పి అడుగు. నిప్పు లేనిది పొగరాదు. ఏదో కొంచెం వాసన వస్తేనే దానికి ఇంత పుడుతుంది. కొంతమంది చెప్పొచ్చు, కొంతమంది అనుకుంటారు కావచ్చు. ఇది వాస్తవమే, అనుకున్నది వాస్తవమే, జరిగేది వాస్తవమే. నేనేమంటున్నా, సక్రమమైన మార్గంలో నువ్వు అందరినీ నడిపించినవు. ఈ సీఐని తిడతావు, ఆ సీఐని తిడతావు, లైవ్ లా అందరినీ అంటావు, అందరిని వేసుకుంటావు. మన సంగతి ఏంది? మన కాడికి వచ్చే వరకు మందుల నీళ్ళు ఎక్కువైనట్టు అన్ని మియా ఎట్లయితాయి? మనం మంచిగా పోదాము అని నేను చెప్తాన్నా. నీవు అంటే నాకు ఒక విధమైన గౌరవం, ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలి. మంచిగా ఏదన్నా మాట్లాడితే పర్ఫెక్ట్ గా ఉంటది అనే ఆలోచన విధానం నీ దగ్గర ఉన్నది. కానీ దాన్ని సక్రమమైన మార్గంలో పెట్టు, అక్రమమైన మార్గంలో నడవకొని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ బోడుపల్లో ఉన్నటువంటి కొంతమంది బిల్డర్స్ ని మల్లన్న రీసెంట్ గా బ్లాక్ మెయిల్ చేసిండు, పైసలు వసూలు చేసి పంపించుకున్నాడు అన్న టాక్ వస్తా ఉంది బయట. అది ఇప్పుడు కాకపోవచ్చు, అది ఎమ్మెల్సీ కాకముందు. ఎమ్మెల్సీ కాకముందు అయితే చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు నాకు కూడా ఆకలి మీద ఉన్నా, నేను కూడా ఆకలి అయినప్పుడే ఇంత అన్నం కోరుతాం మనం. అవును, ఆకలి మీద ఉన్నా, ఏదో మళ్ళీ మీదికి ఆర్భాటంగా శ్రావ్యకి వచ్చింది, నా ఆస్తి మొత్తం రాసిస్తా, నేను నీతి నిజాయితీ ఉంటా అంటే కుదరదు. నువ్వు రాసిచ్చినవా, చేసినవా, నీది కబ్జా పెట్టినరా, గవర్నమెంట్ కి ఇచ్చినవా మాకు తెలియదు. నేను ఏమంటున్నా, ఈ డ్రామాలన్నీ మానుకొని నీ జర్నలిజాన్ని నువ్వు కరెక్ట్ తోవల పెట్టుకొని నువ్వు మంచిగా సూటిగా పో. నిన్నెవరు ప్రశ్నించేటోళ్ళు ఉంటారు? మల్లన్న అంటే మల్లన్న అని అనిపించుకోవాలి, అంతే. మీరెన్ని సంపాదించుకోరు? ఎవరు? మీరు. నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడల్లా నాకు ఒక 1000-1500 ఖర్చు. నేను పోతే స్టూడియోకు నా రానుకోని ఖర్చులు. నన్ను ఇక్కడ ఆస్థాన కవి అంటారు, నేను వితౌట్ హెల్మెట్ నేను ఇక్కడ డ్రైవ్ చేస్తా. నాకు ఒక బిరుదున్నది. గత 30 ఏళ్ల నుంచి నేను బ్రదర్ తోని, సుధాకర్ రెడ్డితోని ఎక్కువ స్నేహిత్యం. దర్గా సుధాకర్ రెడ్డి, ఉరఫ్ మున్నితోని ఎక్కువ ఉన్నా. ఇప్పుడు వారింట్లోనే కూర్చొని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. నేను లెక్క పెట్టా ఇటువంటి వాటిని. నా జేబులకెళ్ళి పోతాయి, నా జేబులకెళ్ళి ఖర్చు పెడతారు కానీ తీసుకోండి, నాకు అలవాట్లేదు. మళ్ళీ అందరూ మిమ్మల్ని వాడుకుని వదిలేసి మళ్ళీ చెప్తారు. వాడుకునుడు అంటే నేనేం వ్యభిచారిని కాదు, నన్ను వాడుకున్నందుకు ఆయన విలువంగా నేనేం పోయేందుకు. నేను నిగ్గదీసి నిలబెట్టి అడిగేటోడిని. అన్నోళ్లకు ఇంగిత జ్ఞానం అన్న ఉండాలి, లేకపోతే చెప్పినోనికి అన్న ఉండాలి. ఏమని? ఈయన ఇటువంటి వాడని, అంతే కదా? అంతే. మరిగా ఇలా తల్లి నువ్వు వచ్చినావు, మిమ్మల్ని ఆదరించిన, అభిమానించిన శ్రావ్య గారు. మీకన్నా చిన్నదాని చాలా. శ్రావ్య గారు అంటే అది గౌరవప్రదమైన ముచ్చట. మంచి ఇంటలెక్చువల్, కుశల ప్రశ్నలు అడిగింది, ప్రశ్నలకు సమాధానం నేను చెప్పాలి. నిజం నిజంగా చెప్పాలి, నిజాన్ని దాచి అబద్ధాన్ని నిజంగా ఎప్పుడు నాతోని కాదు. నీకు ఖచ్చితంగా చెప్తారు, నీకు ఖచ్చితంగా చెప్తా, అది ఎవరైనా. అది ముక్కు సూటి మనిషి నేను. నన్ను నా ఈపు నాకు అస్సలే కనపడది, నా ఈపు నాకు అస్సలే కనపడది. బిడ్డ, నీ ఈపు నువ్వు చూసుకో ఒకసారి, వెనకకు పోయి అద్దంలా నువ్వేం చేస్తున్నావో. చేతుల మైక్ ఉన్నది, చేతుల నాకు టీవీ ఉన్నది అనుకోని ఉరుకులాడకు. విన్నవా? ఇవాళ యాదకొచ్చారా నీకు బీసీలు?
నిన్న మొన్నటిదానికి పొక్కల వన్నవయ్యా. ఇప్పుడు ఇప్పుడు అదే క్వశ్చన్ అడగబోతున్నా. ఈ బీసీ పార్టీ ముచ్చట ఏంది, మళ్ళీ బీసీ నినాదం పట్టుకొని మాట్లాడుతుండు. అయితే ఈయన ఏమనుకుంటాడంటే ఇదే నీకు చివరి ఎన్నిక రేవంత్ రెడ్డి, నీకు ఇదే చివరి ఎన్నిక. ఈ ఎన్నిక తర్వాత బీసీలదే రాజ్యం. ఈయన కలలుగా అంటాడేమో, పగటి కలలు. బీసీ పార్టీ పెడితే దానికి నేను ముఖ్యమంత్రి అవ్వచ్చు అయితేనని. మంచి మంచి మేధాలు ఉన్నారు బీసీలల్లా. అవును. నువ్వు ఏ తోట్ల వంకాయ నాయన, నువ్వు ఏ తోట్ల వంకాయ, ఎక్కడ పుట్టిన వంకాయ నువ్వు? 4 రోజులు ఇటు నడుస్తానంటావు, 4 రోజులు అటు నడుస్తానంటావు. నలుగురితోని నువ్వు 4 ముచ్చట్లు చెప్తావు. నలుగురు 4 తీర్లు అనుకుంటారు బ్లాక్ మెయిలింగ్ చేస్తాండి. మరి అవన్నీ కూర్చుందామా? నిరూపణ కూర్చుంటావా? అవుతుందా నీతోని? ఎందుకు అనవసరంగా నోరు జారుడు ఎందుకు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నువ్వు ఏళ్ళు పెడితివి, హెల్ప్ చేసుకుంటివి. అదే పార్టీల నుండి నువ్వు రేవంత్ అనే స్థాయికి ఎదిగినవా? నువ్వేంది అసలు? ఇయ్యాల యాదకొచ్చినా నీకు బీసీలు? ఓసీలల్లా నీకన్నా బీసీల కన్నా దౌర్భాగ్యులు ఉన్నారు. రెడ్డోడు కూడా కూలికి పోతాండు, పేరుకే రెడ్డివాడు. కానీ బీసీలకి రిజర్వేషన్ లేదు కదా, తరతరాలు కొట్లాడుతున్నారు. నేను ఏమంటున్నామ్మా, పేదోళ్ళు ఖచ్చితంగా ఉన్నారు అందరిట్లు ఉన్నారు. యుద్ధ ప్రాతిపదిక మీద అది లెజెండ్ ఎవడో తేలుతుంది, ఎవడు పేదవాడు అన్నది తేలుతుంది. అట్లా నువ్వు అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు మా మునూరు కాపులు వీళ్ళందరూ పద్మశాలీలు కొంతమంది పార్టీ పెట్టడానికి గాని అన్నిటికీ అర్హుడు తీన్మార్ మల్లన్ననే పార్టీ అధ్యక్షుడు ఆయనే ఉండాలని చెప్పి పట్టాలు కట్టబెడుతుర్రంట. నేను అడిగేది ఏంటంటే అతను ఒక లెజెండా, అంటే బీసీ పార్టీ రన్ చేసేంత గొప్పతనం మల్లన్నలో ఉందా, లేకపోతే వాళ్ళని కూడా ముంచేస్తాడా? ఇది చెప్పండి. మీరు అతనితో ట్రావెల్ చేసినారు కాబట్టి నిలువున నిండా పుట్టి మునిగినట్టే ఆయనే ఆ పదవిని కొనసాగిస్తా బీసీలలో ఐక్యత తీసుకొస్తా అనుడు చాలా పొరపాటు. ఎప్పుడు బుడుకుమంటాడో, ఎప్పుడు పోయి ఎవరి కాళ్ళు పట్టుకుంటాడో, మళ్ళేం టికెట్ కోరుతాడో, మళ్ళేం మంత్రి పదవి ఆశించిపోతాడో, ఇవన్నీ తంతె మీద తంతె ఇట్లా వేర్చుకుంటా పోయినట్టు ఒక్కొక్క తంతె ఎక్కుకుంటా పోదామని. అంటే ఇప్పుడు మంత్రి పదవి కోసం బీసీ నినాదమా? అంతే కదా, అంతే అంతే. నీకు మంత్రి పదవి నీకు సత్యన అయ్యాడు రేవంత్ అనేటోడు, బతుకున్న సేపు నీకు మంత్రి పదవి ఇయ్యాడు. నీకు ఎమ్మెల్సీ ఇచ్చుడే ఎక్కువ, నువ్వు అది గెలుచుడే ఎక్కువ. నువ్వు ఇయ్యాల ఇప్పుడే ఏమిట్లకేమి లేదు, నువ్వు స్టార్ట్ చేసినవే ఏమిట్లకేం లేదు. నీ బీసీలనే వీరాభిమానులు ఉన్నారు. అవును, చాలా లెజెండరీ గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు బీసీలలో. మరి నువ్వు ఏ తోట్ల వంకాయ? నీకు ఎటుకుడుక మైక్ ఉన్నది, నేను ఒక ఏంది ప్రెస్ అనుకొని నువ్వు అహంకారంగా ఫీల్ కాక ఎప్పుడు. రావ్య గారు, ఇది మంచి పద్ధతి కాదు. నన్ను అంటారా? లేలే, వారిని మిమ్మల్ని ఎందుకంట ఏమో అహంకారాన్ని ఫీల్ కాకు, అది మంచి పద్ధతి కాదంటే మిమ్మల్ని అంత సీన్ లేదు సార్. అయితే నేను అడిగేది ఏంటంటే తెలంగాణ నిర్మాణ పార్టీలో మీకు కూడా పదవి ఇస్తానడా? తెలంగాణ నిర్మాణ పార్టీ అన్నాడు, రైట్ టు రీకాల్ అన్నాడు, 7200 అన్నాడు. ఇవన్నీ ఏమైంది? మళ్ళీ ఇప్పుడు బీసీ పార్టీ ఏంది కొత్తగా? ఈ తెలంగాణ నిర్మాణ పార్టీలోనే బీసీ పార్టీ యాడ్ చేస్తారా ఎట్లా? ఒక్కటి ఇక్కడ దాసరి భూమి అని సిఐ, రిటైర్డ్ సిఐ. అవును, ఇన్న పేరు. ఆయనను ఒకసారి మీరు ప్రశ్నిస్తే 1,00,000 ఆన్సర్లు వస్తాయి. దాసరి భూమి బయటకు వచ్చేసిండు కదా దాని నుండి. ఏంది దాసరి భూమి ఎందుకు వచ్చిండు? దాసరి భూమి ఎవరు? ఆయన ఏదో తీన్మార్ మల్లన్న పేరు వాడుకొని దందాలు చేస్తుండని మల్లన్న తీసేసిండు అని చెప్పి బయట పుకారు లేదు. మల్లన్ననే కట్ చేసిండు ఆయనే. డైనామిక్ ఆఫీసర్. అవును, దాసరి భూమి. అవును, విన్నరా? కాంగ్రెస్ లకు ఎందుకు పోవాల్సి వచ్చింది? ఈయన తీసేసినాడు, ఈయన పెట్టుకున్నాడు. ఆయన ఇంటికి పోయి బతిరాడుతూ వచ్చిండు ఆయనే. దాసరి భూమి నువ్వు ఒకసారి గెలికి చూడు, నేను నంబర్ ఇస్తా.
నీ గురించి పొట్లపల్లి మాజీ సర్పంచ్ రఘువీర్ రెడ్డి గారు ఇట్లా చెప్పిండ్రని ఆ అడుగుతా చెప్తాడు. ఆ ఎక్కడికి వెళ్ళి మొదలు పెడతాడో చిట్ల పురాణం ఆ 7200 ఆ అప్పుడు అప్పుడు నాకు చెప్తే నాకు కూడా నా ఆత్మశోభ తగ్గుతుంది. ఎందుకంత ఆత్మశోభ మీకు? అరే ఇప్పుడు అమ్మా వ్యవస్థ నడుస్తూనే ఉన్నది. అవును. నువ్వు ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఎమ్మెల్సీ, నీ 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 పని నువ్వు సక్రమంగా చేసుకోవాలి. నువ్వు ఇప్పుడే ఇదే నీకు చివరి జమ్లీ ఎన్నిక, నీకు ఇదే ఎన్నిక, ఇక నీకు లాస్ట్ అని నువ్వెవరు ప్రశ్నించడానికి? సీఎం నువ్వు ఏ తోట్ల వంకాయవు, నీటి బిందు అంత మనిషివి నువ్వు. మల్లన్న విషయంలో బీసీలకు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నారు, మల్లన్నని నమ్మచ్చా లేదా? లేదు లేదు, అది చెప్పండి. నేను ఒక్కటే ముచ్చట సూటిగా చెప్తాను బీసీలు ప్రజలారా. బీసీలలో చాలా మేధావులు ఉన్నారు. ఇది కాటగలిపే ధోరణి. ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు జైలుకు పోయి వచ్చిన మేధావులు ఉన్నారు బీసీలల్లా. నిరంతరం పోరాటం చేసిండు ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు. ఎస్సీ లెవెల్ ఎట్లనో ఏది ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగా లైట్ అదే టైప్ లా కృష్ణయ్య గారు ఉన్నారీడ. కృష్ణయ్య గారి అడుగుదాటలు పట్టుకొని పోన్రి, ఉరుకులాడకుండ్రి, వేడి నీళ్ళల్లో శైలు పెట్టకుండ్రి, శైలు కాలుతాయి. ఓటు అనేది ఆయుధం. ఏదో నమ్మి ఎంత గొర్రెదాటుడు పోయినట్టు పోకుండ్రి. మీకు చాలా తెలివితేటలు ఉంటాయి బీసీలల్లా. అన్ని కులాలను నేను గొప్పగా పొగుడుతా. అందులో ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నా, ఉడుకు నీళ్ళకైతే ఇండ్లు కాలేయి. ఆవేశపూరితమైన ఆలోచన చేసుకోకుండ్రి, మంచి ఆలోచనతో పోన్రి. ఆర్ కృష్ణయ్య లాంటి మేధావులు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళని సంప్రదించి ఎట్లా అడిగేయన్నో వేయండి అంతే. కానీ మళ్ళీ మాత్రం నమ్మకూడదు. అంతే అంతే సవాలు. ఎందుకు నమ్మొద్దు అంటున్నాను, అడగాలి ఆ ప్రశ్న నన్ను. అదే అందరు అడుగుతారు కమెంట్స్ రూపంలో, ఎందుకు నమ్మద్దు అని. నేనే అడుగుదాం అనుకుంటున్నాను. ఏం లేదు, ఇంతకాలం నువ్వు నీకు గుర్తుకు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? బీసీ నినాదం. ఇలా నువ్వు కలం చేతికి ఇచ్చిండని రాస్తాను అనుకుంటున్నావా? ఏం చెల్తుంది ఇది? నీ కలపోటు ఏం పని చేస్తుంది? సబ్బండ జాతి కళాల ముంగట, కులాల ముంగట ఏం పని చేస్తుంది నీది? ఏం పని చేయది, అస్సలే పని చేయది. అది బాగా గుర్తుంచుకోమని చెప్తాను. అది ఫైనల్ గా కాక మీరు చెప్పండి, పరిపాలన గురించి ఇంతకు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి మొత్తం కూడా చెడగొట్టిండు తెలంగాణ అని. వర్షన్ 4.0 నడుస్తుంది ఏకంగా తెలంగాణలో. ఆల్రెడీ ఇంతక మాట్లాడుకున్నాం రేవంత్ గురించి కూడా, రేవంత్ రెడ్డి గారి గురించి ఇంతక మాట్లాడినాం. మొత్తం 6 గ్యారెంటీలన్నీ కూడా ఫెయిల్ అయినాయి. ఒక మహిళా ఉచిత బస్సు తప్ప అన్ని ఫెయిల్ అయినాయి. వ్యతిరేకత వస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి కూడా కులగణనకి మొత్తం కాంట్రవర్సీ నడుస్తుంది. లోకల్ బాడీలో కూడా కాంగ్రెస్ పార్టీ, అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వేరైంది. ఇప్పుడు సీనియర్ల కాంగ్రెస్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలుగా చీలిపోయినాయి. ఓకే, మీరు ఇచ్చే సూచన ఏంటి ప్రజలకు? రేవంత్ రెడ్డికి ఇచ్చే సూచన ఏంటి? సో కేసీఆర్ ని ఆల్రెడీ ఇందాక సలహా ఇచ్చినారు మీరు. కేసీఆర్ నువ్వు ఇంకా ఫామ్ హౌస్ లో కాదు, అయిందేదో అయిపోయింది, నువ్వు బయటికి రా అని మీరు సలహా ఇచ్చినారు. రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు? మీరు ఇంత కొట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గురించి, ఇంత అంటే అఫ్ కోర్స్ కమ్యూనిటీ పరంగానా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ పక్కన పెడితే, మీరు రేవంత్ రెడ్డికి మీరు ఇచ్చే సూచన ఏంది? 2 అక్షరాలు నేను మర్చిపోయినా, రెడ్డి అనేది మర్చిపోయినారు. రేవంత్ అనే చూస్తా, రెడ్డియా ఏదా అనేది నాకు అనవసరం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే సలహా ఇస్తాను, ప్రజలల్లా విశ్వాసం సన్నగిల్లుతాంది, ప్రజల పాలన మీద దృష్టి సారించుండ్రి. మీకు సూచనలు ఎవరిస్తాన్రో, ఎవరి మీ మంత్రివర్గ విస్తరణ ఎట్లా అయిందో, ఎట్లా నడుపుతాన్రో కొంచెం ఆలోచన చెయ్యండి. చాలా తప్పులు జరుగుతున్నాయి. ఈ పొరపాట్లు మళ్ళా ఇప్పుడు జరగనీయకుండా చూసుకోండి. ప్రభుత్వాన్ని సరైన గాడిలో నడపండి. అప్పుడే మీకు కొంచెం ఓటు మెజార్టీ. మర్చిపోయినా, హైడ్రా మంచిగా అనిపిస్తుందా మీకు?
హైడ్రా సామాన్యుల బతుకులు రోడ్ల మీద పడ్డము, వాళ్ళకి రెంట్కున్న వాళ్ళ సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకుండా చేయడము. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి అన్నకేమో నోటీసులు ఇచ్చి టైం ఇచ్చినారు, సామాన్య ప్రజలకేమో రోడ్ల మీదకి తీసుకొచ్చినారు. సో ఏ రకంగా చూస్తారు దీని మీద, మీరు ఏం చెప్తారు? హైడ్రా గురించి అమ్మ లోతుగా ఆలోచన చేయాలంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది అనిపిస్తుంది. ఇంటలెక్చువల్స్ లల్లా మంచి మంచి మేధావులు సరైన నిర్ణయమే తీసుకున్నారు. సరైన సమయంలో సరైన వ్యక్తులు దిగులగొట్టి పేదల జోలికి తర్వాత రావాలి. పేదలకు ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించి ఒక కుటీరంలో దోలుడా, వాడిని ఇల్లు ఖాళీ చేయమనుడా చెప్పి చేస్తే ఇది బాగుంటదేమో అని నా ఆలోచన అమ్మా.